మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో ఈ అల్పాహారాలు ఏవి ఉండేవి కాదు. ఉదయాన్నే చక్కని భోజనం వండుకొని 12 గంటల లోపు ఆరగించి పనులకు వెళ్లేవారు. రాను రాను ఈ పద్ధతి మారి అల్పాహారం ప్రధానంగా మారింది. అయితే ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని, లేని పక్షంలో గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పిన అయితే అందరికీ అల్పాహారం తీసుకునే అవకాశం ఉండదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అలాంటి వారి కోసం ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు అల్పాహారం కూడా అందించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలు సామాన్యులకు ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. అతి తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 5 రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇకపై రుచికరమైన టిఫిన్ కూడా అందుబాటులోకి రానుంది. గ్రేటర్ పరిధిలోని 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నారు. హరే కృష్ణ మూవ్మెంట్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని జీహెచ్ఎంసీ తీర్మానించింది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, పూరి, వడ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లను ప్రజలకు అందిస్తారు. ఒక్కో టిఫిన్ తయారీకి 19 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. లబ్ధిదారుడి నుంచి 5 రూపాయలు వసూలు చేసి మిగిలిన 14ను జీహెచ్ఎంసీ సబ్సిడీగా భరించనుంది. ఈ అల్పాహార పథకం కోసం ఏటా సుమారు 15.33 కోట్ల అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా ఆధునీకరించేందుకు 11.29 కోట్లు, మరో 11 కేంద్రాల మార్పు కోసం 13.75 లక్షలు వెచ్చించనున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ కేంద్రాల ద్వారా ప్రతిరోజు 30,000 మందికి పైగా 5 రూపాయలకే భోజనం చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అల్పాహారం కూడా అందుబాటులోకి వస్తూ ఉండటంతో మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది.